హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీద చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనం ఫిలిప్స్ నుంచి 8100 సిరీస్ స్మార్ట్ టీవీ అనమాట. ఇది రైట్ నో 43 ఇంచెస్ QLED టీవీ వచ్చేసి మనకి 25,000 రూపాయలకి అయితే సేల్ చేస్తున్నారు ఫ్లిప్కార్ట్లో. ఒకవేళ మీరు దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మాత్రం వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ వీడియోలో ఈ టీవీని నా యూసేజ్ ఎక్స్పీరియన్స్ అయితే మీతో షేర్ చేసుకుంటాను. గుడ్, బ్యాడ్, ఎవ్రీథింగ్ మీరు తీసుకోవచ్చా లేదనేది వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు 100% క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టగానే మనకి బాక్స్ అయితే వచ్చింది. బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం బాక్స్లో మెయిన్గా మీకు టీవీ ఉంటుంది, టీవీ స్టాండ్స్ ఉంటాయి, అండ్ రిమోట్ ప్రొవైడ్ చేస్తారు. రిమోట్కి సంబంధించిన బ్యాటరీస్ కూడా వాళ్ళే ఇచ్చారు, అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది, ఒక ఏవీ కేబుల్ అయితే ప్రొవైడ్ చేస్తారు, అండ్ పవర్ కార్డ్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తాయి. అండ్ ఇక ఫస్ట్లీ టీవీ డిజైన్ గురించి మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత కాస్త రిఫ్రెష్డ్ లుక్ అనిపించింది నాకు. దో ఇట్స్ ఏ బడ్జెట్ టీవీ, కాస్త చూడడానికి ప్రీమియంగా ఉంది. అన్నిట్లో మనకి స్క్రీన్ బెజల్స్ తోటే వస్తాయి, ఇందులో కూడా మనకి స్క్రీన్ బెజల్ తోటే వస్తుంది. బట్ బాటమ్ బెజల్ ఏదైతే ఉందో ఇందులో కాస్త ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారు, చిన్న చిన్న లైన్స్ ఇచ్చారు, అండ్ మిడిల్లో బ్రాండింగ్ దగ్గర ప్యూర్ బ్లాక్ ఇచ్చి ఇవ్వడం బాగుంది. అండ్ దానికి తోడు కింద ఏదైతే ఈ గోల్డ్ ఫినిష్ ఇచ్చారో కింద, అది ఇంకాస్త ప్రీమియర్నెస్ అయితే యాడ్ చేసింది. అండ్ దాంతోపాటు ఏదైతే టేబుల్ స్టాండ్స్ ఉన్నాయో టేబుల్ స్టాండ్స్ కూడా హైట్ తక్కువ ఇచ్చేసి ఒక మనకి నార్మల్గా సామ్సంగ్ టీవీస్లో, సోనీ టీవీస్లో వస్తాయి కదా, అలాంటిది ఇచ్చారు. ఓవరాల్గా ఇదంతా కూడా మనకి టీవీ మీరు ఇక్కడ చూసి చెప్పండి లుక్ చూడడానికి ఎలా ఉంది టీవీది అనేది. సో ఓవరాల్గా మాత్రం నాకు టీవీ లుక్ చాలా బెటర్ అయితే అనిపించింది. అండ్ దాంతోపాటు మనకి మెయిన్గా బిల్డ్ క్వాలిటీ కూడా సాలిడ్ ఎనఫ్ అయితే ఉందన్నమాట. మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మదర్ బోర్డ్ ఏరియా దగ్గర మీకు ప్లాస్టిక్ అయితే ఉంటుంది. అండ్ పోర్ట్స్ కూడా కావాల్సిన పోర్ట్స్ అన్ని ప్రొవైడ్ చేశారు. మీకు ల్యాన్ పోర్ట్, ఆప్టికల్, 3 HDMI పోర్ట్స్ ఉంటాయి, 2 USB పోర్ట్స్ ఉన్నాయి సైడ్ బై సైడ్. అండ్ అలానే మనకి యాంటీనా అండ్ రిమైనింగ్ హెడ్ ఫోన్ జాక్, ఏవి ఇవన్నీ కూడా మనకి చూడడానికి అయితే ఉన్నాయి. పోర్ట్స్ కూడా ఎక్కడ ఏమీ స్కిప్ చేయలేదు. రిమోట్ విషయానికి వస్తే మాత్రం రిమోట్ కూడా మంచి రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తారు మనకి. రిమోట్ మీరు చూడొచ్చు, సేమ్ హైసెన్స్ రిమోట్ ఉన్నట్టే ఉంది కదా, యాస్టీస్ హైసెన్స్ రిమోట్ ఉన్నట్టే ఉంది. అండ్ ఇక్కడ ఫిలిప్స్ బ్రాండింగ్ చూడడానికి ఉంది. వాయిస్ సెర్చ్ రిమోట్ అన్నమాట. ఇది మీకు డైరెక్ట్గా త్రూ వాయిస్ సెర్చ్ అయితే మీరు ఓపెన్ యూట్యూబ్, ఓపెన్ నెట్ఫ్లిక్స్ అని మీరు ఆరామ్సే చెప్పుకొని వాయిస్ కమాండ్స్ ద్వారా యూజ్ చేయొచ్చు, అండ్ వాయిస్ సెర్చ్ కూడా చేయొచ్చు. అండ్ షార్ట్ కట్ బటన్స్ విషయానికి వస్తే మాత్రం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, యూట్యూబ్ ఉంది. 4th బటన్ డైలీ కీ బటన్ అనమాట. అంటే ఇది మీరు దీన్ని సింగిల్ క్లిక్ చేశారనుకోండి, దీన్ని క్లిక్ చేయగానే మీకు ఏది ఓపెన్ అవ్వాలనేది మీరు అక్కడ సింగిల్ ఫంక్షన్ పెట్టుకోవచ్చు, మల్టీ ఫంక్షన్ అంటే 4 ఇట్లా మీరు సింగిల్ క్లిక్ చేయగానే 4 యాప్స్ ఓపెన్ అయ్యాయి కదా. ఇట్లా రైట్ సైడ్ అంటే రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ అంటే లెఫ్ట్ సైడ్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇంకో 4 ఎక్స్ట్రా షార్ట్ కట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది నాకు బాగా నచ్చింది రిమోట్లో. ఓవరాల్గా రిమోట్ పర్లేదు, డీసెంట్ ఎనఫ్ అయితే చెప్పొచ్చు. ఎక్కడ మేజర్ అసలు దరిద్రం అన్నట్టయితే అనిపించలేదు, పర్లేదు. హైసెన్స్ రిమోట్స్ ఎలా ఉంటాయో సేమ్ రిమోట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక ఇవన్నీ కాదన్నా మెయిన్ డిస్ప్లే గురించి చెప్పు, డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అంటే మాత్రం ఫస్ట్లీ ఇది వచ్చేసి మనకి VA ప్యానల్ అయితే యూజ్ చేశారు, QLED ప్యానల్ ఇది. అండ్ డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుంది. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం మనకి డాల్బీ విజన్ ఉంటుంది, HD10+ ఉంటుంది, HLG, అండ్ వీళ్ళు 120Hz HSR అని చెప్పేసి మనకి ప్రమోట్ చేస్తున్నారు కదా. ఫ్లిప్కార్ట్లో ఈ టీవీ కాదు, మనం నిన్న మన సామ్సంగ్ టీవీ చేసాం, చాలా టీవీస్, కొడక్ టీవీ, ఇవన్నీ వీళ్ళు 120 అని ప్రమోట్ చేస్తున్నారు. కానీ నేటివ్గా 4Kలో మీకు 120 రాదండి. ఇది నేటివ్గా 60Hz ప్యానల్ మాత్రమే. 120 అనేది 1080pలో, అది కూడా గేమ్స్ ఆడేటప్పుడు మాత్రమే మీకు వస్తుంది. సో దాన్ని పట్టించుకోకండి, అదొక జస్ట్ మార్కెటింగ్ గిమ్మిక్ అనుకొని వదిలేసేయండి. MEMC ఉంటుంది, ALM ఉంటుంది, అండ్ వైడ్ కలర్ గ్యామెట్తో వస్తుంది. కలర్స్ బాగుంటాయని చెప్తున్నారు. మేము రియల్ టైంలో టెస్ట్ చేసాము. నా రియల్ టైం ఎక్స్పీరియన్స్ విషయానికి వస్తే ఫస్ట్లీ బ్రైట్నెస్ వీళ్ళు క్లైమ్ చేసింది వచ్చేసి 350 nits బ్రైట్నెస్ అంటున్నారు. బట్ మోస్ట్లీ అది HDR వీడియోస్లో ఎక్కడో వస్తుంది. కానీ బేసిక్ HDR కంటెంట్ చూసేటప్పుడు, బేసిక్ 4K కంటెంట్ చూసేటప్పుడు మీకు ఎక్కడ కూడా అంత బ్రైట్నెస్ అయితే రీచ్ అవ్వట్లేదు. మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 290 nits వరకు అయితే బ్రైట్నెస్ రీచ్ అవుతుంది. బట్ ఇట్స్ ఓకే. బట్ నాకేమనిపించిందంటే మేము హెవీ లైటింగ్ కండిషన్స్, ఇంత లైటింగ్ కండిషన్లో చూసినప్పుడు కాస్త డల్ అనిపించింది. బట్ 290 nits అనేది ఎవ్రీ ఇండియన్ హోమ్కి మోర్ దెన్ ఎనఫ్ నన్ను అడిగినట్లయితే. బట్ ఇంకాస్త ఎక్స్ట్రా ఇచ్చుంటే బాగుండేది. వీళ్ళు చెప్పిన 350 వచ్చి ఉంటే ఇంకాస్త బ్రైట్గా ఉండేది అనిపించింది. కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ చాలా బాగున్నాయి. కలర్స్ నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏదైతే వైడ్ కలర్ గ్యామెట్ అని చెప్పారో, ఈచ్ అండ్ ఎవ్రీ కలర్లో ఆ కలర్ ప్యాలెట్లో గ్రేడియంట్ ఉంటుంది కదా, వైడ్ కలర్స్ అయితే ఆబ్వియస్గా ఉన్నాయి. స్కిన్ టోన్స్ కూడా బాగానే మెయింటైన్ చేస్తుంది. మరీ ఓవర్ సాచురేటెడ్ లేదు, అండర్ సాచురేటెడ్ లేదు, ప్రాపర్గా బాగానే ఉంది. నాకు ఓవరాల్గా మేము OTTలో మూవీ చూసినా సరే అండ్ యూట్యూబ్లో అయినా సరే నాకు పెద్ద ఆప్టిమైజేషన్ ఇష్యూస్ కూడా లేవు. కలర్స్ అనేది బెటర్గానే ఉంది, నాకు ఎక్కడ మేజర్ ఇష్యూ అయితే అనిపించలేదు. అండ్ వన్ థింగ్ వచ్చేసి బ్రైట్నెస్ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. బ్రైట్నెస్ యూనిఫార్మిటీ విషయానికి వస్తే మాత్రం బ్రైట్నెస్ మిడిల్లో బాగుంటుంది, కార్నర్స్కి వచ్చేసరికి తగ్గుతుంది. అది మేము టెస్ట్ చేసినప్పుడు మాకు మ్యాక్స్ టు మ్యాక్స్ కొన్ని కార్నర్స్కి అయితే 28%, 0 to 28% మీకు డిఫరెన్స్ ఉంది. మిడిల్లో 0 పెడితే అక్కడ 28% డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది అనమాట. కాస్త బ్రైట్నెస్ యూనిఫార్మిటీ బాగుండేది అనిపించింది నాకు. అదొక్కటే కొంచెం ప్రాబ్లం అనిపించింది. బ్లాక్స్ విషయానికి వస్తే అఫ్కోర్స్ ఇట్స్ VA ప్యానల్, మీకు బ్లాక్స్లో ఎక్కడ కాంప్రమైజ్ లేదు. మీరు డే లైట్లో చూడండి, లో లైట్లో చూడండి, బ్లాక్స్ అనేవి డీపర్గానే ఉన్నాయి. అండ్ డీటెయిల్స్ విషయానికి వచ్చినా సరే డీటెయిల్స్ కూడా మంచిగా ఉన్నాయి. నాకు ఎక్కడ డీటెయిల్స్ లాస్ అవ్వడం
పంచి కలర్స్ వస్తే లాస్ అవడం అట్లాంటి మేజర్గా అయితే నేనైతే అబ్జర్వ్ చేయలేదు. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం స్ట్రైట్గా చూస్తే మీకు కనిపించేది సైడ్కి రాగానే ఎక్స్ట్రీమ్ యాంగిల్కి వస్తే ఈజీగా 20% కలర్ షేడ్ అయితే మీకు కనిపిస్తుంది. బట్ స్టిల్ మీరు 135 డిగ్రీస్లో పెట్టుకొని చూస్తే మాత్రం మేజర్ ఇష్యూ అయితే కాదు. ఓవరాల్గా పిక్చర్ క్వాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేజర్ ఇష్యూస్ అంటే మాత్రం ఒకే ఒకటి బ్రైట్నెస్ యూనిఫామిటీ ఇష్యూ తప్పితే నాకు కలర్స్లో ప్రాబ్లం అనిపించలేదు, బ్లాక్స్లో ప్రాబ్లం అనిపించలేదు. బ్రైట్నెస్ కూడా కాస్త బాగానే ఉంది, బట్ యూనిఫామిటీ బెటర్గా ఉంటే బాగుంది అనిపించింది. వివింగ్ యాంగిల్స్ ఇట్స్ ఓకే, యాక్సెప్టబుల్. ఎందుకంటే ఈ ప్రైస్ రేంజ్లో విఏ ప్యానల్ యూస్ చేస్తే 20% లాస్ క్వైట్ కామన్. ఇవన్నీ బ్రెయిన్లో పెట్టుకోండి. దీన్ని పర్చేస్ చేసే ముందు మనం బిగ్గెస్ట్ కంపారిజన్ వీడియోస్ మన ఛానల్లో చేసాం. అండ్ ఏది బెటర్ డిస్ప్లే క్వాలిటీ వస్తుంది అనేది అన్నీ కూడా చేసాం. దాన్ని చూసాక మీరు డెసిషన్ తీసుకోండి. బట్ ఓవరాల్ మాత్రం డిస్ప్లే అనేది అంత దారుణమైన డిస్ప్లే అయితే కాదు, మంచి క్వాలిటీ డిస్ప్లే అయితే యూజ్ చేశారు. అండ్ ఇక ఆడియో విషయానికి వస్తే మాత్రం 30 వాట్ స్పీకర్స్ అయితే యూజ్ చేశారు. డాల్బీ అట్మాస్ సపోర్ట్ వస్తుంది. ఒకసారి మీరు ఒక సౌండ్ శాంపుల్ వినండి, మీకు క్లారిటీ వస్తుంది. Bang bang, kiss bang bang. సో విన్నారు కదా, సౌండ్ ఫుల్గా పెడితే లౌడ్గా వెళ్తుంది. 50% వరకు ఒక లౌడ్నెస్ వస్తుంది. ఆ పైన వెళ్ళా మనకి పెద్ద పెరిగినట్టు అనిపించలేదు, బట్ 50% పెట్టినప్పుడు మీకు లౌడ్ ఎనఫ్ అని చెప్పుకోవచ్చు. బట్ క్లారిటీ విషయానికి వస్తే మాత్రం ఒక వోకల్స్ అంత క్లారిటీగా లేవు. హయ్యర్ వాల్యూమ్స్లో వోకల్స్ అయితే అస్సలు క్లారిటీ లేవు, బట్ లోవర్ వాల్యూమ్లో వోకల్స్ అనేవి క్లారిటీగా ఉన్నాయి. బట్ ఇన్స్ట్రుమెంటల్స్ విషయానికి వస్తే మాత్రం ఎవ్రీ టైం క్లమ్జీనెస్ ఉంటుంది. సో ఆడియో పరంగా మిమ్మల్ని ఈ టీవీ అస్సలు సాటిస్ఫై చేయదు. కంపల్సరీ మీరు ఒక డెడికేటెడ్ సౌండ్ బార్కి వెళ్ళాల్సిందే, అదర్వైజ్ మీకు సాటిస్ఫాక్షన్ అయితే ఉండదు. జస్ట్ సీరియల్స్ డైలాగ్స్ ఉంటే చాలా అనుకుంటే చలేగా, అదర్వైజ్ మీరు మ్యూజిక్ ఎక్స్పీరియన్స్ అయితే ఖరాబ్ అయిపోతుంది. అండ్ ఇక ఆపరేటింగ్ సిస్టమ్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది గూగుల్ టీవీ ఓఎస్తో వస్తుంది. Android 14 మీద బేస్ అయి ఉంటుంది అనమాట. ఇది 2GB ర్యామ్తో వస్తుంది, 32GB స్టోరేజ్ ఉంటుంది. ఎవ్రీథింగ్ బాగానే ఉంది, కానీ మేము యూజ్ చేసేటప్పుడు, నాకు పర్సనల్గా యూజ్ చేసేటప్పుడు లాగినెస్ ఎలా చెప్పాలి, ఇప్పుడు మనం సెట్టింగ్స్ బటన్ నొక్కాం, డిలేలో ఓపెన్ అవుతుంది. సెట్టింగ్స్లోకి వెళ్ళాక ఇంకో సెట్టింగ్స్కి వెళ్ళాం, డిలేలో ఓపెన్ అవుతుంది. కాస్త జరగాల్సిన టైం పీరియడ్ కంటే కాస్త డిలేలో జరుగుతుంది అనమాట. కాస్త లాగ్ యూఐ అయితే అనిపించింది. ఇది వీళ్ళు సార్ట్అవుట్ చేయాల్సింది. నేను సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చాయని చూసాను, సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా ఎటువంటి అయితే పెండింగ్ లేవు. అండ్ ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్స్ ఇచ్చారు ఇక్కడ కింద. సో అది రైట్ నౌ నేను ఎన్ని సెట్టింగ్స్ మార్చిన ఏం చేసిన మైక్రోఫోన్ ఆన్లో ఉన్న నా పర్టికులర్ యూనిట్లో ఫార్ ఫీల్డ్ మైక్రోఫోన్ పనిచేయట్లేదు. మేబీ మీకు వచ్చిన దాంట్లో ఆ ఇష్యూ రాకపోవచ్చు, మేబీ నా యూనిట్ ఇష్యూ అయి ఉండొచ్చు. అండ్ ఆ తర్వాతకి టెస్టింగ్ చేసేటప్పుడు మెమొరీలో మాత్రం యాప్స్ని అయితే బాగానే పెట్టుకుంటుంది. యాప్ ఓపెన్ చేయకుండా హోమ్ స్క్రీన్లో ఉంటే మీకు 4 యాప్స్ అయితే మీకు మెమొరీలో ఉంచుకుంటుంది. లేదు మీరు ఏదైనా మూవీ ప్లే చేస్తున్నారనుకోండి, అప్పుడు హార్డ్లీ 3 యాప్స్ మీకు మెమొరీలో ఉంచుకుంటుంది, అంత మించి మెమొరీలో మీకు ఉంచుకోవట్లేదు. బూటింగ్ టైం చూస్తే మాత్రం 40-41 సెకండ్స్ అయితే మాకు టైం తీసుకుంది. ఈజీగా ఆన్ చేసినప్పుడల్లా మీకు ఒక 40 సెకండ్స్ అయితే టైం పడుతుంది టీవీ మొత్తం బూట్ అయిపోయి హోమ్ స్క్రీన్ రావడానికి. అండ్ క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్తో వస్తుంది, బట్ కాకపోతే యాపిల్ ఎయిర్ ప్లే అయితే ఇవ్వలేదు. అది కూడా ఇచ్చింటే బాగుండేది, బట్ బిల్టిన్ క్రోమ్ క్యాస్ట్ అయితే ఉంది. త్రూ క్రోమ్ క్యాస్ట్ అయితే మీరు క్యాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ఓవరాల్గా యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే. అండ్ వారంటీ విషయానికి వస్తే 1 year వారంటీ ఇస్తున్నారు, అంతమించి వేరే ఏ వారంటీ ఉండదు. అండ్ ప్రైస్ రైట్నో నేను దీన్ని పర్చేస్ చేసినప్పుడు ఫ్లిప్కార్ట్లో నాకు అరౌండ్ 24,999 ఉంది, బట్ నాకు పడ్డది వచ్చేసి 20,000 పడ్డది, అంటే విత్ కార్డ్ ఆఫర్ ఎవ్రీథింగ్. సో అట్లా కార్డ్ ఆఫర్స్ ఏమైనా ఉంటే చెక్ చేసుకోండి. 20,000 రూపాయలకి నాకు ఎక్కడ ఇష్యూ అనిపించలేదు ఈ టీవీలో. ఇన్ఫ్యాక్ట్ పర్ఫెక్ట్ టీవీ 20,000 తీసుకోవచ్చు. 25,000కి ఉన్న ఎంఆర్పీకి ఎటువంటి కార్డ్ ఆఫర్ లేకుండా వస్తుంటే తీసుకోవచ్చు అన్న అంటే మాత్రం దీనికంటే 2-3 వేల రూపాయలు ఎక్కువ వేసుకొని మంచి బ్రాండెడ్ టీవీస్ లైక్ సామ్సంగ్ ఇన్ఫినిటీ విజన్ తీసుకోవచ్చు, లేదంటే ఎల్జీ UA 8200 తీసుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్ అవుతుంది. నన్ను అడిగితే ఈ బడ్జెట్లో కాస్త 2,000 పెట్టుకోగలిగితే దోస్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్స్. లేదు మీకు ఇది 20,000కి వచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. దీనికి సంబంధించిన లింక్స్, ఆ ఎల్జీ టీవీ, సామ్సంగ్ టీవీకి సంబంధించిన లింక్స్ అని కూడా ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేశాను, అక్కడ నుంచి చెక్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.